వీరు భార్యాభర్తలు రమేష్, ఉషా. వీరు ఈసీఐఎల్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి ఉషా విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. తను చదువుకున్నప్పుడు డిప్లొమా చేసినప్పుడు కొన్ని అనివార్య కార్యాల దృష్ట్యా డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ డబ్బులు కుదరకపోవడంతో తను విడిచిపెట్టేసింది. తర్వాత తనకు వివాహం జరిగింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ గురించి వెళ్ళినప్పుడు వారు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా దేవుని కృపను బట్టి ఆ సర్టిఫికేట్స్ తనకి ఇచ్చారని తను చెప్తుంది. అలానే తను మ్యారేజ్ అయిన తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు గర్భఫలం రాలేదు. తర్వాత వచ్చినా కూడా వెంటనే మళ్ళీ పోవడం జరిగేది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే గర్భసంచిలో పొర ఉండడం వల్ల ఇలా వచ్చినా కూడా అవి నిలబడవు, వెంటనే పోతూ ఉంటాయి. నువ్వు ఆ పొర తీయించుకోవాలి, తీయించుకుంటేనే గర్భవతి అవుతావని డాక్టర్స్ చెప్పారు. కానీ తను భయంతో ట్రీట్మెంట్ చేయించుకోకుండా విడిచిపెట్టేసింది. తర్వాత వారి అత్తయ్య గారు భీమవరంలో ఉంటారు. అక్కడ తైలాభిషేకానికి వెళ్తుండేవారు ప్రార్థనా శక్తికి. వారు చెప్పారు, ఇలా హైదరాబాద్లో కూడా తైలాభిషేకం జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వీరు గర్భఫలం కోసం ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చారు. దైవజనంతో చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఊరెళ్ళి చెక్ చేయించుకుంటే నీకు ఆ ప్రాబ్లం ఉండడం వల్ల నిలబడదని 2 హాస్పిటల్స్లో వాళ్ళైతే ట్రీట్మెంట్ చేయమన్నారు. 3వ హాస్పిటల్లో అయితే మన ప్రయత్నం మనం చేద్దామని అన్నారు. దేవుడి కృపను బట్టి తను ప్రార్థన చేసుకోగా దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు తనకి నెలల నుండి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.